Good morning, dear students. My name is Papa Rao. I am a mathematics teacher. Till now, we have solved all exercise problems in sets chapter and all example problems in sets chapter. ఇప్పటివరకు కూడా సెట్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసాం. In today's class, I will explain activity problems in sets chapter. సో ఈరోజు క్లాస్లో మనం సెట్స్ చాప్టర్లో ఉన్నటువంటి యాక్టివిటీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్? So the first one, do this. Identify and write the common property of the following. Identify and write the common property of the following. We already studied about common property. మనందరికి కూడా తెలుసు కామన్ ప్రాపర్టీ అంటే. A set is also a group which is formed by a common property or a common rule. అంటేనమ్మా కామన్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఒక సెట్ అని మనం తీసుకున్నప్పుడు ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒక కామన్ రూల్ అంటే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2, 4 ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్. 2, 4, 6, 8, 10, 12 and so on ఏమా ఆర్ ద ఎలిమెంట్స్. అసలు వీటిలో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ 2, వాట్ ఈస్ 4, వాట్ ఈస్ 6, వాట్ ఈస్ 8, వాట్ ఈస్ 10 అండ్ వాట్ ఈస్ 12. 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 4 ఈజ్ ఈవెన్ నెంబర్, 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 8 ఈజ్ ఈవెన్ నెంబర్, 10 ఈజ్ ఈవెన్ నెంబర్, 12 ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఇంకొకటి చెప్పాలంటే ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ అంటే అంతే కదండి. ఈవెన్ నెంబర్ అంటే అంతే కదండి. ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్. 2తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా మనం ఈవెన్ నెంబర్ అంటాం. వీళ్ళందరూ ఎవరంటే 2, 4, 6, 8, 10, 12 ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అండ్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఇక్కడ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి? ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఈస్ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అండ్ దే ఆర్ డివిజిబుల్ బై 2. అంటే కామన్ ప్రాపర్టీ అంటే ఈ సెట్ ఫామ్ అవడానికి గల రూల్ ఏంటి అంటే 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్తో మనం సెట్ ఫామ్ చేయొచ్చు ఎలా చెప్తున్నాం అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ అవుతాయా ఓ అని అడుగుతున్నాడు. ఎస్, ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ మేక్ ఏ సెట్ బికాస్ ఆల్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్. అన్ని కూడా ఈవెన్ నెంబర్స్. సో కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనే ఒక సెట్టే కదండి. ఎందుకు కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనే ఒక సెట్ అయినాయి? బికాస్ ఆల్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. అవన్నీ కూడా ఒక మంచి ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆల్ నెంబర్స్ ఫాలో ఏ ప్రాపర్ రూల్. ఆల్ నెంబర్స్ ఫాలో ఏ కామన్ ప్రాపర్టీ. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఫాలో ఏ కామన్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈవెన్ నెంబర్ సెట్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా ఒక కామన్ ప్రాపర్టీతో ఫామ్ అయి ఉంటాయి. ఏంటి సార్ ఆ కామన్ ప్రాపర్టీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. అంటే దట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అని మనం ఎందుకు సపరేట్ చేసాం? ఎందుకు సపరేట్ చేసామంటే కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ అవుతాయి. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేవి దే ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. అవి 2తో డివిజిబుల్ అవ్వవు. అంటే అక్కడ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి, వాటి ఉన్నటువంటి స్పెషల్ ప్రాపర్టీ ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్ ఆర్ ఓన్లీ డివిజిబుల్ బై 2. ఇవి ఈవెన్ నెంబర్స్ అనేవి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్. అన్ని ఈవెన్ నంబర్స్. అందులో కామన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2. వీళ్ళందరూ కూడా దీంతో డివిజిబుల్ అవుతారండి. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అలాగే రెండో చూద్దాం. 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. అంటే ఈ సెట్ గురించి మీరు ఏం చెప్తారు వాడి ఉద్దేశం. వాట్ డూ యూ సే అబౌట్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. వాట్ డూ యూ సే అబౌట్ దిస్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం ఏం చెప్తాం బాగా చూడండి. 2,
ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు, 7 ప్రైమ్ నెంబరు, 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ గ్రూప్ గురించి మనం ఏం చెప్తామండి? ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. మరి ప్రైమ్ నెంబర్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అండి మనం ఖచ్చితంగా ఇప్పుడు నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయమ్మా. ఆ ఇన్ఫైనైట్ నెంబర్స్లో నుంచి 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నామంటే వాటికంటూ ఒక కామన్ రూల్ ఉంది. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 కామన్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్కి 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది అక్కడ కామన్ రూల్. ఇప్పుడు మనం సెపరేట్ చేసాం కదా కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అని. కాంపోజిట్ నెంబర్స్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, బట్ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. అలాగే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ ఎవరంటే ప్రైమ్ నెంబర్స్. ఎందుకు వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం? బికాస్ దే హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. వాటికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్సే వాటికి కామన్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇంకొక గ్రూప్ ఇచ్చాడు. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 అండ్ సో ఆన్ అంటున్నాడు. ఇది ఒక గ్రూప్ ఇచ్చాడు కదమ్మా. ఈ గ్రూపులో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే, కామన్ ప్రాపర్టీ అంటే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి నెంబర్కి ఉన్న రిలేషన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్ ఇన్ దిస్ గ్రూప్? ఈ గ్రూప్లో నెంబర్స్ మధ్య రిలేషన్ ఏంటి? ఒక్కొక్క నెంబర్ ఎలా ఫామ్ అయింది అని దీని అర్థం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే 1, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్. ఇవన్నీ కూడా ఎవరండి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఎవరండి వీళ్ళందరూ కూడా? పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇలా ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫార్మ్డ్ బై మల్టిప్లయింగ్ ఏ నెంబర్ విత్ ఇట్ సెల్ఫ్ నెంబర్. అంతే కదండి. 1తో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది, 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వచ్చింది, 3ని 3తో మల్టిప్లై చేస్తే 9 వచ్చింది, 4ని 4తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది, 5ని 5తో మల్టిప్లై చేస్తే 25 వచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళ ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే వీళ్ళందరూ ఎవరో అని వాడి ఉద్దేశం. వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఏమా? నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ సో ఆన్. దీని గురించి నువ్వేం చెప్తావు అంటున్నాడు. దీని గురించి మనం ఏం చెప్తాం? మనందరూ కూడా చెప్తాం. ఆల్ ఆర్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. వాటికంటూ ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ? జనవరి అనేది మంత్, ఫిబ్రవరి అనేది మంత్, మార్చ్ అనేది మంత్, డిసెంబర్ అనేది కూడా మంత్. వాటిలో ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ ఆర్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. దే ఆర్ నాట్ వీక్స్, దే ఆర్ నాట్ అవర్స్, అంటే అవి ఎగ్జాక్ట్గా మంత్స్ అనమాట. అవి మంత్స్ అనమాట. నెక్స్ట్ 5th స్టేట్మెంట్. థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ. వీళ్ళందరూ ఎవరు? థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ పింకీ. వీళ్ళందరూ ఎవరు? ఆల్ ఆర్ వాట్? ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. వాళ్ళందరూ ఎవరండి? ఆల్ ఆర్ ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. ఒక హ్యాండ్ తాలూకా ఫింగర్స్ వీళ్ళందరూ కూడా. అర్థమైందండి? ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్స్లో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటి? ఏంటి సార్ గ్రూపు అంటున్నారు అనొచ్చు. ఇవి సెట్స్, ఇవన్నీ కూడా అక్కడ కొన్ని సెట్స్ ఇచ్చాడు. అవి ఎందుకు సెట్స్ అయినాయి అంటే మనకు రీజన్ రాసాం కదా. ఫస్ట్ వన్ సెట్ అవడం గల రీజన్ ఏంటంటే ఫస్ట్ వన్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సెకండ్ వన్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, థర్డ్ వన్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఫోర్త్ వన్ రిప్రజెంట్స్ కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్, ఫిఫ్త్ వన్ రిప్రజెంట్స్ ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. ఇలాగా. నెక్స్ట్ 6th వన్. అదే నెక్స్ట్ డూ దిస్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటే ఏంటి?
రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ఈ స్టేట్మెంట్స్ని సెట్ ఫామ్లో రాయమంటున్నారనమాట. నేను మన దగ్గర అమ్మా ఒక స్టేట్మెంట్ మనకి ఇచ్చినప్పుడు అమ్మా ఆ స్టేట్మెంట్ని మనం 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి రాస్టర్ ఫామ్లో రాయొచ్చు, రెండోది సెట్ బిల్డర్ ఫామ్లో రాయొచ్చు. విచ్ వన్ ఈజ్ మోర్ కన్వీనియంట్ టు అండర్స్టాండ్? ఏది బాగా అర్థమవుతుంది మనకి? రాస్టర్ ఫామ్లో ఉన్నది బాగా అర్థమవుతుందా, సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నది బాగా అర్థమవుతుందా? ఇఫ్ ఎనీ సెట్ ఈజ్ ఇన్ రాస్టర్ ఫామ్, it is very easy to understand. It is very easy to understand. బాగా అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి సెట్స్ అన్నిటిని కూడా నేను రాస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. దాదాపుగా 7 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 7 స్టేట్మెంట్స్ని కూడా ఐ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ రాస్టర్ ఫామ్. ఏమా రాస్టర్ ఫామ్లో రాస్తాం. రాస్టర్ ఫామ్లో రాయాలంటే మనందరికీ కూడా కండిషన్ మనకి తెలుసా అండి, తెలీదా? రాస్టర్ ఫామ్ కండిషన్ మనకు తెలుసు కదా. అంటే ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నాయి. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 100 and 125 ఆల్ ఆర్ ఇన్ సెంటెన్స్ ఫామ్. సెంటెన్స్ ఫామ్లో ఉన్న వాటిలో మనం స్టేట్మెంట్ ఫామ్ అని చదువుతాం. ఇప్పుడు మనం వీటిని రాస్టర్ ఫామ్లోకి రాయాలి. రాస్టర్ ఫామ్లో రాయాలంటే మీకు నేను 5 స్టెప్స్ నేను చెప్పాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ముందుగా ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ముందు ఆ సెట్కి ఒక పేరు ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. రెండోది నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఫోర్త్ వన్ అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్. లాస్ట్లో ఎలిమెంట్స్ అన్ని రాసేసిన తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. So we have to follow these 5 steps when we are writing any set in raster form. ఒక సెట్ను మనం రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు we have to follow the 5 steps. What is first step? First we have to give the name of the given set. ముందు ఇచ్చినటువంటి సెట్కి ఒక పేరు ఇవ్వాలి. And next we have to put is equal to symbol. తర్వాత is equal to symbol పెట్టాలి. Third point, we have to write open bracket పెట్టాలి. And next fourth point is we have to write the elements of the given set and separate with commas. What is fourth point? We have to write the elements of the set and separate with commas. ఆ సెట్లో ఎలిమెంట్స్ రాసి కామర్స్ పెట్టాలి. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఫైనల్గా మనం క్లోజ్డ్ బ్రాకెట్ అనేది పెడతామన్నమాట. ఇలాగ మనం ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఈ 5 స్టెప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆ సెట్కి పేరు ఇవ్వాలి. సెకండ్ పాయింట్, పేరు ఇచ్చిన తర్వాత పేరు కూడా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ద నేమ్ మస్ట్ బి క్యాపిటల్ లెటర్. వీ హ్యావ్ టు డినోట్ ఎవ్రీ సెట్ బై క్యాపిటల్ లెటర్ ఓన్లీ. ఒక సెట్ని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేయాలి. సెకండ్ పాయింట్, వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. థర్డ్ వన్, వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. అప్పుడు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అండ్ వీ హ్యావ్ టు పుట్ కామాస్ కూడా పెడతా ఉండాలి. ఫైనల్లీ వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అంతే. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను రాస్టర్ ఫామ్లోకి రాస్తాను. చూడండి, ఇక్కడ అమ్మా 7 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ముందు ఏదైనా ఒక స్టేట్మెంట్ రాస్టర్ ఫామ్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. సెట్స్ అన్నిటికి పేర్లు ఇవ్వాలి. సెట్స్ అన్నిటికి పేర్లు ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 7 సెట్స్ ఇచ్చాను. ఇక్కడ 7 సెట్స్కి కూడా 7 పేర్లు ఇచ్చేస్తాను. అది సెట్ ఏంటో నేను చదవట్లేదు. ముందు దీనికి పేరు ఇచ్చేసుకుంటాను. ఇంకో ఫస్ట్ సెట్కి నేను ఏ అని పేరు ఇచ్చాను. సెకండ్ సెట్కి ఏమో బి అని పేరు ఇస్తున్నాను. థర్డ్ సెట్కి ఏమో సి అని పేరు ఇస్తున్నాను. ఫోర్త్ సెట్కి డి అని పేరు ఇస్తున్నాను. ఫిఫ్త్ సెట్కి ఈ అని పేరు ఇస్తున్నాను. సిక్స్త్ సెట్కి ఎఫ్ అని పేరు ఇస్తున్నాను. సెవెంత్ సెట్కి జి అని పేరు ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అదే కదా మనం చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఫస్ట్ ఎప్పుడు కూడా సెట్కి పేరు ఇవ్వాలన్నమాట.
తర్వాత ఏం చేయాలి, నేమ్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు 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 ఈజ్ ఈక్వల్ టు. సార్ ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టేసాం. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ రాయాలి. రైట్ ఓపెన్ బ్రాకెట్, 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 రైట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ కూడా మనం రాసేసాం. ఓపెన్ బ్రాకెట్ రాసాం. 3 స్టెప్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఏమా, ఫస్ట్ నేమ్ ఇచ్చాం, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాం, ఓపెన్ బ్రాకెట్ రాసాం. 4th వన్ ఇంపార్టెంట్. నౌ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. ఇప్పుడు ఆ సెట్లో ఎలిమెంట్స్ రాయాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇప్పుడు ఎలిమెంట్స్ రాసుకుంటా వచ్చేద్దాం. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. అంటే మనం ఎవరిని తీసుకోవాలి, ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్గా ఉన్నటువంటి ఇంటీజర్స్ తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలమ్మా, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు, 1 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, 2 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, 3 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, 4 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, 5 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. కామాస్ పెట్టాలి కదమ్మా, పుట్ కామా 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 కామా. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేద్దాం. సెకండ్ సెట్ ఏంటి, సెట్ ఆఫ్ ఓకే మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే మనకు తెలుసు, మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 టేబుల్, 5, 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్. కానీ అక్కడ కండిషన్ ఇచ్చాడు, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 100 and 125. సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 100 and 125 అంటే 100కి 125కి మధ్యలో ఉన్నటువంటి 5 మల్టిపుల్స్ తీసుకోవాలి. 100కి 125కి మధ్యలో 5తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ ఎవరున్నారు, 100 తీసుకోకూడదు. 100కి మధ్యలో ఉన్నాడు కదా 105. 105 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కదా, 5 మల్టిపులే కదా. తర్వాత 110 5 మల్టిపులే కదా, 115 5 మల్టిపులే కదా, 120 5 మల్టిపులే, 125 తీసుకోకూడదు. ఎందుకంటే 100కి 125కి మధ్యలో ఉన్నటువంటి 5 మల్టిపుల్స్ తీసుకోవాలి. 105 కామా పెట్టండి, కామా 110 కామా 115 కామా. సో దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5. నెక్స్ట్ థర్డ్ వన్లో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. క్యూబ్ ఉండే నెంబర్స్ని క్యూబ్ నెంబర్స్ అంటారు, స్క్వేర్ ఉండే నెంబర్స్ని స్క్వేర్ నెంబర్స్ అంటారు. అంటే ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్ అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఇవి క్యూబిక్ నెంబర్స్ అంటే క్యూబిక్ నెంబర్స్ అంటే ఏమి కాదండి, పర్ఫెక్ట్ క్యూబ్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరండి క్యూబిక్ నెంబర్స్ అంటే, పర్ఫెక్ట్ క్యూబ్స్. అంటే మీకు అర్థమవుతాయా పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే తెలుసా, ఫస్ట్ 5 పర్ఫెక్ట్ క్యూబ్స్ రాయాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎవడు 1, సెకండ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎవడు 2 క్యూబ్ 8, థర్డ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎవడు 3 క్యూబ్ 27, ఫోర్త్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎవడు 4 క్యూబ్ 64, ఫిఫ్త్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎవడు 5 క్యూబ్ 125. 1, 8, 27, 64, 125 ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్. చూడండి వాటి ఇలా రాయొచ్చు, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటారు. అదే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. కామాస్ పెట్టాం కదా, ఓకే కామాస్ పెట్టాము. అమ్మా పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే తెలుసు కదండి. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే if we express any number as product of 3 equal factors is called perfect cube. ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. ఇప్పుడు 8ని నేను ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్ కింద రాయగలను, 2 × 2 × 2. 27 నేను ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్ కింద రాయగలను, 3 × 3 × 3. దాన్నే పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. ఇఫ్ వి ఎక్స్ప్రెస్ ఎనీ నంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ అనమాట. అయిపోయింది. నెక్స్ట్ 4th సెట్కి వెళ్దాం.
set of digits in Ramanujan number. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరట? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ నంబర్? సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ రామానుజన్ నంబర్. రామానుజన్ నంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ ని సెట్ కింద రాయమంటున్నాడు. సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ రామానుజన్ నంబర్. అసలు రామానుజన్ నంబర్ మీకు తెలుసు, మనకు తెలుసు కదండి, 1729. 1729 ఈజ్ ఏ రామానుజన్స్ నంబర్. ఈ రామానుజన్ నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఫస్ట్ డిజిట్ 1, సెకండ్ డిజిట్ 7, థర్డ్ డిజిట్ 2, ఫోర్త్ డిజిట్ 9. ఈ నలుగురిని కలిపి ఒక సెట్ లో రాయాలి. రాసేయండి. 1, 7, 2, 9. అలాగే ఫిఫ్త్ వన్. B is the set of months in a year having 30 days. ఓహో, ఈ సెట్కి ఆల్రెడీ పేరు ఇచ్చేసాడు. ద నేమ్ ఆఫ్ ద సెట్ ఈస్ బి. మనం ఇక్కడ ఏ అని ఇచ్చాం, సో బి ఇద్దాం. ఈ సెట్కి ఆల్రెడీ ఆడు పేరు ఇచ్చేసాడు. బి ఈస్ ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ 30 days. అంటే ఇక్కడ ఈ బి అనే సెట్లో ఎవరున్నారట? సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ 30 days. ఈ సెట్లో మంత్స్ ఉన్నాయి. ఏ మంత్స్? హ్యావింగ్ 30 days. 30 days ఉన్నటువంటి మంత్స్. ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకి 12 months ఉంటాయి. ఈ 12 monthsలో 30 days ఉన్నటువంటి మంత్స్ ఉన్నాయన్నమాట ఈ సెట్లో. ఇప్పుడు 30 days ఉన్నటువంటి మంత్స్ ఎవరు ఇక్కడ మనకి? ఏప్రిల్. ఏప్రిల్ మంత్ హ్యావ్ ఓన్లీ 30 days. మనకు తెలుసు కదండి. జనవరి 30 days ఉంటాయి, 31 ఉంటాయి, అది కాదు. ఫిబ్రవరి 28 days ఉంటాయి. మార్చ్ 31 days ఉంటాయి. ఏప్రిల్ 30 days ఉంటాయి. మే 31 days ఉంటాయి. జూన్ 30 days ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 30 days ఉంటాయి. జూలై 31 ఉంటాయి. మళ్ళా ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, మళ్ళీ సెప్టెంబర్లో కూడా 30 ఉంటాయి. అక్టోబర్ 31 ఉంటాయి. మళ్ళీ నవంబర్ 30, నవంబర్ కూడా 30 ఉంటాయి. ఇవి 30 days ఉన్నటువంటి మంత్స్. ఎవరు? ఏప్రిల్, జూన్, సెప్టెంబరు, నవంబరు. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. ఈ సెట్లో ఎవరు ఉన్నారండి? బి ఈజ్ ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్ హ్యావింగ్ 30 days. అంటే ద నేమ్ ఆఫ్ ది సెట్ ఈజ్ ఆల్రెడీ గివెన్. ద నేమ్ ఆఫ్ ద సెట్ ఈజ్ బి. వాట్ డస్ దిస్ సెట్ కంటైన్? ఈ సెట్లో ఏమున్నాయి? దిస్ సెట్ కంటైన్స్ మంత్స్ ఇన్ ఇయర్ హ్యావింగ్ 30 days. 30 days ఉన్నటువంటి మంత్స్. ఈ సెట్కి పేరు బి. 30 days ఉన్నటువంటి మంత్స్ ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. అలాగే 6th స్టేట్మెంట్కి వచ్చేద్దాం. పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఆల్రెడీ ఈ సెట్ కూడా పేరు ఇస్తాడు, పి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది సెట్? పి. మనం కూడా ఎఫ్ అని ఇచ్చాం, సో పిని పెట్టేద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు, ఈ సెట్లో ఎవరిని తీసుకోవాలి? పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 2, 3, 5, 7, 11, 13. అలా వెళ్ళిపోకూడదు, కండిషన్ ఇచ్చాడు. లెస్ దాన్ 10. వీ హ్యావ్ టు టేక్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి ఈ సెట్లో. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5, 7, 11. 11 ఎక్కువైపోతుంది, కామా పెట్టండి. 2, 3, 5, 7. What are 2, 3, 5 and 7? 2, 3, 5, 7 are prime numbers less than 10. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్. అలాగే లాస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసేద్దామా? ఎక్స్ ఈజ్ ద, ఓ ఆల్రెడీ వాడి నేమ్ ఇచ్చేసాడు. మళ్ళా ఈ సెట్కి కూడా పేరు ఇచ్చేసాడు, ఎక్స్. ఎక్స్ ఈజ్ ద, ఈ సెట్కి పేరు ఏమి ఇచ్చాడు? ఎక్స్. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ రెయిన్బో. రెయిన్బోలో ఉన్న కలర్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. తెలుసు కదండి మనకి రెయిన్బోలో ఉన్న కలర్స్: రెడ్, కామా, ఆరెంజ్, కామా, ఎల్లో, కామా, గ్రీన్, కామా, బ్లూ, కామా, ఇండిగో, కామా, వైలెట్ ఆర్ ద కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. సో అన్ని సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ మనం రాసేసాం కదండి. 4th స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. వాట్ ఈస్ 4th స్టెప్? వీ హ్యావ్ టు రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్.
వాట్ ఈస్ ఫిఫ్త్ పాయింట్? పుట్ క్లోజ్డ్ బ్రాకెట్, అన్నింటికి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టేద్దాం. సో ఫస్ట్ సెట్ 1 2 3 4 5 పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. సెకండ్ సెట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 between 100 and 125 put closed bracket. Third set first 5 cubic numbers put closed bracket. Fourth set digits in Ramanujan's number put closed bracket. Next set fifth set months in a year having 30 days. Sixth set prime numbers less than 10 put closed bracket. Last set colors in rainbow put closed bracket. That's all. So this is డూ దిస్. ఇక్కడ ఏం చేసాం మనం? ఒక స్టేట్మెంట్ ఫామ్ని రాస్టర్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసాం. అర్థమైందండి? నెక్స్ట్ ప్రాబ్లంకి మూవ్ అయ్యే ముందు ఒకసారి మనం చెప్తున్నాను. సెకండ్ దాంట్లో మనం ఏం చేసామంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఒక సెట్కి పేరు ఇవ్వాలి. ఈ సెట్లు అన్నింటికి కూడా నేను పేర్లు ఇచ్చాను. తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఓపెన్ బ్రాకెట్ రాశాను. ఆ తర్వాత సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, కామాస్ పెట్టాలి. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాశాను, కామాస్ పెట్టాను. అండ్ ఫైనల్గా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాను. సో హియర్ ఐ ఫాలోడ్ 5 స్టెప్స్ టు రైట్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాయడానికి నేను ఈ 5 స్టెప్స్ని కూడా ఫాలో అయ్యాను. ఏమా ఇలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాస్టర్ ఫామ్లో రాయమంటే you have to follow these 5 steps. Yama, let us move to next problem. Okay, next problem. Next to do this problem, list the elements of the following sets. First the meaning into telusukundam amma. List the elements of the following sets. Ante namma ఇక్కడ కొన్ని సెట్స్ ఇచ్చారు. ఆ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయండి అంటున్నాడు. అంటే ఏంటి సార్ లిస్ట్ అంటేనమ్మా? అనదర్ నేమ్ ఆఫ్ రాస్టర్ ఫామ్. అనదర్ నేమ్ ఆఫ్ రాస్టర్ ఫామ్ ఈజ్ లిస్ట్ ఫామ్. లిస్ట్ ఫామ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. రాస్టర్ ఫామ్, లిస్ట్ ఫామ్ ఆర్ టాబులర్ ఫామ్. దీని మూడిట్లకి ఒకటే పేరు. రాస్టర్ ఫామ్ అన్నా, లిస్ట్ ఫామ్ అన్నా, ట్యాబులర్ ఫామ్ అన్నా ఒక్కటే. అంటే క్వశ్చన్ ఏంటంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ లిస్ట్ ఫామ్. లిస్ట్ ఫామ్ మీన్స్ రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫామ్ ఆర్ ట్యాబులర్ ఫామ్. అంటే ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 5 స్టేట్మెంట్స్ని కూడా రాస్టర్ ఫామ్లో రాయండి అని దీని మీనింగ్. అమ్మా వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ రాస్టర్ ఫామ్? సెట్టబుల్ టేబులర్ ఫామ్ ఆర్ లిస్ట్ ఫామ్. మూడిట్లకి ఒకటే మీనింగ్. రాస్టర్ ఫాము, లిస్ట్ ఫాము ఆర్ టేబులర్ ఫామ్. ఇక్కడ మనకి 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు రైట్ దీస్ 5 స్టేట్మెంట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. మీకు ముందు ప్రాబ్లంలోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో ఎలా రాయాలో. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ హౌ టు రైట్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లోకి రాస్తున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో 5 రూల్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ముందు ఇచ్చినటువంటి సెట్కి పేరు ఇవ్వాలి. వెన్ వీఆర్ రైటింగ్ ఎనీ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్ ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్ అండ్ డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. ఇచ్చినటువంటి సెట్ని ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. అమ్మా వీళ్ళందరూ ఎలా ఉన్నారంటేనమ్మా G is equal to set all factors of 20. ఇవి వీళ్ళని రాస్టర్ ఫామ్లో రాయాలి. దీని మీనింగ్ అని తర్వాత చూసుకుందాం. ముందు వీళ్ళకి పేర్లు ఇచ్చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ అదే కదా, ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు. సరే, ఆల్రెడీ ఫస్ట్ సెట్కో పేరు ఇచ్చాడు G, సెకండ్ సెట్కో నేమ్ ఇచ్చాడు F, థర్డ్ సెట్ నేమ్ S, ఫోర్త్ సెట్ నేమ్ P, ఫిఫ్త్ సెట్కి ఏ పేరు ఇవ్వలేదు. మనం ఏదో పేరు పెట్టేసుకుందాం. మళ్ళీ Q అని పెట్టేస్తాం. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చండి. వీ క్యాన్ డినోట్ గివెన్ సెట్ బై ఎనీ లెటర్. ఏ లెటర్తో డినోట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ సెట్స్కి పేర్లు ఇచ్చేస్తున్నాను. ఇంకో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్, ఫిఫ్త్ సెట్. టోటల్లీ 5 సెట్స్ ఆర్ గివెన్. ఫస్ట్ మనం ఏం చేయాలి?
ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ముందు ఈ సెట్ నేను రాస్టర్ ఫామ్ లో రాద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి 5 కూడా 5 సెట్స్ ని కూడా రాస్టర్ ఫామ్ లో రాద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్ ఆల్ 5 సెట్స్ ఇన్ విచ్ ఫామ్ అమ్మా? రాస్టర్ ఫామ్. రాస్టర్ ఫామ్ లో రాస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై క్యాపిటల్ లెటర్. ఇచ్చినటువంటి సెట్ ని ఒక క్యాపిటల్ లెటర్ తో డినోట్ చేయాలి. ఫస్ట్ దానికి జీ ఇచ్చాడు కాబట్టి నేను కూడా జీని ఇచ్చేస్తున్నాను. జీ. సెకండ్ సెట్ నేమ్ ఎఫ్. ఎఫ్. థర్డ్ సెట్ నేమ్ ఎస్. థర్డ్ సెట్ నేమ్ ఎస్. ఫోర్త్ సెట్ నేమ్ పి. ఫిఫ్త్ సెట్ నేమ్ క్యూ. అన్నీ ఒకసారి రాసేస్తాను. ఫస్ట్ సెట్ నేమ్ జీ, సెకండ్ సెట్ నేమ్ ఎఫ్, థర్డ్ సెట్ నేమ్ ఎస్, ఫోర్త్ సెట్ నేమ్ పి, ఫిఫ్త్ సెట్ నేమ్ క్యూ. సెకండ్ పాయింట్ ఏంటి? పుట్ is equal to symbol. What is second point amma? Is equal to symbol. We have to put is equal to symbol. G is equal to, F is equal to, S is equal to, P is equal to, Q is equal to. Is it covering? Is it covering? Cover kada? Right. Is equal to symbols button. What is third point? Write open bracket. What we have to do? We have to put open bracket. Open bracket pattern. This is open bracket. This is open bracket. This is open bracket. Open bracket. Open bracket. Open bracket pattern. And what is fourth point? The fourth point is we have to write the elements of the given set and separate with commas. ఇప్పుడు ఈ సెట్ లో ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు ఒక్కొక్క సెట్ లో ఎలిమెంట్స్ రాసేస్తాం. ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ ఎవరు? G is equal to set all the factors of 20. What are the elements of this set amma? This set contains factors of 20. 20 factors. 20 factors ఎవరు? 1 is a factor of 20. ఎందుకంటే 120 is a 20. 2 is a factor of 20. 2 10s are 20. 5 is a factor of 20. 5 4s are 20. 10 is a factor of 20. 10 2s are 20. 20 is also a factor of 20. 21s are 20. 1 2 5 10 20 are factors of 20. అంతే. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 నే ఈ సెట్ లో ఎలిమెంట్స్ రాయండి. అదే కదా ఫోర్త్ పాయింట్. రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ అండ్ సెపరేట్ విత్ కామాస్. ఎలిమెంట్స్ రాసి కామాలు పెట్టండి. ఫస్ట్ ఎలిమెంట్ 1 కామా, సెకండ్ ఎలిమెంట్ 2 కామా, థర్డ్ ఎలిమెంట్ 5 కామా, ఫోర్త్ ఎలిమెంట్ 10 కామా, ఫిఫ్త్ ఎలిమెంట్ 20. అయిపోయింది. అలాగే సెకండ్ సెట్ లో ఎలిమెంట్స్ రాద్దాం. ఏమా సెకండ్ సెట్ ని అటు ఉంచేసి థర్డ్ సెట్ చెప్తాను. లాస్ట్ లో సెకండ్ సెట్ చెప్తాను. థర్డ్ సెట్ ఏంటి? X is such that X is a letter in the word madam. Madam అనే ఈ వర్డ్ లో ఉన్న లెటర్స్ ని సెట్ లో తీసుకోవాలి. We have to take the letters in the word madam as a set. Madam అనే వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ ఎవరు? M కామా, M అయిపోయింది. A కామా, D కూడా అయిపోయింది. కామా, A ఆల్రెడీ వి రోట్ A. ఆల్రెడీ మనం ఏ రాస్తాం కదా. సో వి డు నాట్ రిపీట్ అగైన్. మళ్ళీ దీన్ని రిపీట్ చేయకూడదు, ఏ రాయకూడదు. M ఆల్రెడీ M రాస్తాం. అంతే అయిపోయింది. ఓహో సారీ, ఇది థర్డ్ వన్ కదా మేడం, థర్డ్ వన్ కదా. M కామా A కామా D. M కామా A కామా D ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్. ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఒక వర్డ్ ని సెట్ కింద రాయడం ఎలాగో. ఫోర్త్ది P is equal to, అంటే ఫోర్త్ సెట్ లో ఎలిమెంట్స్ రాద్దాం. P is equal to set X is such that X is a whole number. అబ్బా వెరీ గుడ్. వీ హ్యావ్ టు టేక్ హోల్ నంబర్స్. ఈ సెట్ లో ఉన్నారటమ్మా హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే మనకు తెలుసు కదమ్మా. 0 1 2 3 4 అండ్ సో ఆన్. రాసికూడదు, ఇంకా ఇచ్చాడు బిట్వీన్ 3.5 and 6.7. అంటే దీని అర్థం ఏంటమ్మా? 3.5 కి 6.7 కి మధ్యలో ఉన్న హోల్ నెంబర్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ హోల్ నెంబర్స్ బిట్వీన్ 3.5 and 6.7. 3.5 అనేది డెసిమల్ నెంబర్, 6.7 అనేది డెసిమల్ నెంబర్. బట్ హోల్ నెంబర్ అనేది డెసిమల్ నెంబర్ కాదు. వీటి మధ్యలో ఉన్న నెంబర్ ఎవరున్నారు? 4 ఉంది.
నెక్స్ట్ 5 ఉంది, నెక్స్ట్ 6 ఉంది. ఇది కూడా 4 హోల్ నెంబరే కదమ్మా, 5 హోల్ నెంబరే కదమ్మా, 6 హోల్ నెంబరే కదమ్మా. ఇవి హోల్ నెంబర్స్. 3.6 3.7 తీసుకోకూడదు, అవి డెసిమల్ నెంబర్స్. ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ హోల్ నెంబర్స్ బిట్వీన్ 3.5 అండ్ 6.7. 3.5 కి 6.7 కి మధ్యన హోల్ నెంబర్స్ ఎవరంటే 4, 5, 6. ఇక లాస్ట్ 5th వన్. Q is equal to, అంటే 5th సెట్ లో ఎలిమెంట్స్ రాద్దాం. X is such that X is a positive integer. అంటే ఈ సెట్ లో ఎవరున్నారటండి? పాజిటివ్ ఇంటిజర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ అని రాసి వెళ్ళిపోకూడదు, ఇంకా ఇచ్చాడు. X is such that X is a positive integer and divisor of 18. అంటే ఈ సెట్ లో ఎవరు తీసుకోవాలంటే డివైజర్ ఆఫ్ 18. డివైజర్ ఆఫ్ 18 అన్నా ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అన్నా ఒకటే. 18 కి ఫ్యాక్టర్స్ ఎవరు? 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 ఎందుకంటే 1 18s are 18. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 ఎందుకంటే 2 9s are 18. 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 ఎందుకంటే 3 6s are 18. 6 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 6 3s are 18. 9 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 9 2s are 18. 18 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 18 1s are 18. ఇవి 18 ఫ్యాక్టర్స్. మనకి టేబుల్స్ గట్ట బాగా వస్తే ఆ ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. సో 18 ఫ్యాక్టర్స్ ఇందులో ఎవరిని తీసుకోవాలమ్మా? వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ 5th సెట్? వీ హ్యావ్ టు టేక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఫ్యాక్టర్స్ ఎవరు? 18 ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6, 9, 18. ఇంకా లాస్ట్ ఒకటి వదిలేసాను సెకండ్ సెట్, అది ఇప్పుడు చెప్తాను. సెకండ్ సెట్ వదిలేసాం. సెకండ్ సెట్ ఎలిమెంట్స్ రాయలేదు. ఏంటి సెకండ్ సెట్ ఎలిమెంట్స్? ద మల్టిపుల్స్ ఆఫ్ 4. అంటే ఈ సెట్లో ఎవరిని తీసుకోవాలి? మల్టిపుల్స్ ఆఫ్ 4. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 టేబుల్ 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్. కానీ ఇక్కడతో ఆగిపోలేదు కదా ఈ సెట్, ఇంకా ఇచ్చాడు కండిషన్. మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 అండ్ 61. 17 కి 61 కి మధ్యలో ఉన్నటువంటి 4 మల్టిపుల్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 అండ్ 61. 17 అనే నెంబర్ కి 61 అనే నెంబర్ కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్ ఎవరు? 4 మల్టిపుల్స్ 20. 4 5s are 20. 4 6s are 24. 4 7s are 28. 4 8s are 32. 4 9s are 36. 4 10s are 40. 4 11s are 44. 4 12s are 48. 4 13s are 52. 4 14s are 56. 4 15s are 60. 4 15s are 64. ఎక్కువైపోతుంది. వీళ్ళందరూ కూడా ఎవరమ్మా? మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 అండ్ 61. మనకి ఇక్కడ 4 మల్టిపుల్స్ తీసుకోవాలి. 17 కి 61 కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్ ఇల్లే. ఎవరో 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60. కానీ ఎక్కడితో ఆగిపోలేదు కదా సెట్, ఇంకా ఇచ్చాడు. విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. అవి 4 మల్టిపుల్స్ అవ్వాలి, మళ్ళీ దేంతో డివిజిబుల్ అవ్వాలి? విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. మళ్ళీ ఇందులో 7 తో డివిజిబుల్ అయ్యే వాళ్ళు తీసుకోవాలి. ఇంకా ఫిల్టర్ చేసేస్తున్నాడు. ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు? 4 మల్టిపుల్ తీసుకోమన్నాడు. 4 మల్టిపుల్స్ చాలా ఉంటాయి రా బాబు అన్నాం. అంటే కండిషన్ ఇచ్చాడు బిట్వీన్ 17 అండ్ 61. 17 కి 61 కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్ తీసుకోమన్నాడు. ఇదిగో తీసేసుకున్నాం. మళ్ళీ ఇంకా ఇందులో ఫిల్టర్ చేసి అంటున్నాడు విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. అంటే అవి 4 తో డివిజిబుల్ అవ్వాలి, 7 తో డివిజిబుల్ అవ్వాలి. యాక్చువల్గా ఇవి 17 కి 61 కి మధ్యలో ఉన్న 4 మల్టిపుల్స్. ఇప్పుడు వీటిలో నుంచి 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కూడా తీసుకోవాలి. 7 తో డివిజిబుల్ అవుతారు. 20 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. 24 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. 28 ఈజ్ డివిజిబుల్ బై 7. 7 4s are 28. 32 is not divisible by 7. 36 is not divisible by 7. 40 is not divisible by 7. 44 is not divisible by 7. 48 is not divisible by 7. 52 is not divisible by 7. 56 is divisible by 7. 7 8s are 56. 60 is not divisible by 7. అంటే ఇక్కడ ఎవరు 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇక్కడ ఎవరున్నారు? ఓన్లీ 28 and 56 are the numbers which are divisible by 7. అంటే సెట్లో ఎవరిని తీసుకోవాలమ్మా? 17 కి 61 కి మధ్యలో ఉన్నటువంటి 4 మల్టిపుల్స్ తీసుకుని అందులో 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఆ నెంబర్స్ 4 తోనూ డివిజిబుల్ అవ్వాలి, 7 తోనూ డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎవరున్నారు? కేవలం 28 and 56 are divisible by 7.
మిగతా ఏవి కూడా 7తో డివిజిబుల్ అవ్వవు. చూడండి 20 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7, ఏది కూడా 7తో డివిజిబుల్ అవ్వవు. సో ఇప్పుడు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 28, 56. వాట్ ఆర్ దే? దే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 between 17 and 61 which are also divisible by 7. 17 కి 61 కి మధ్యలో 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, మళ్ళీ 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్. ఓకేనమ్మా? 4th పాయింట్ అయిపోయింది. ఎలిమెంట్స్ రాసిన తర్వాత 5th పాయింట్ ఏంటి? పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. వాట్ వీ హ్యావ్ టు డూ? పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. అన్నిటికి కూడా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టుకుంటూ వచ్చాం. ఫస్ట్ సెట్ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. వెరీ సింపుల్, అంతే. ఐ రోట్ ఆల్ 5 సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. అన్ని సెట్స్ని కూడా నేను ఏ ఫామ్లో రాశానండి? రాస్టర్ ఫామ్లో రాశాను. రాస్టర్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి, తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి, తర్వాత ఎలిమెంట్స్ రాయాలి, తర్వాత కామాస్ కూడా పెట్టాలి, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. సో ఇచ్చినటువంటి 5 స్టేట్మెంట్స్ని కూడా నేను రాస్టర్ ఫామ్లో రాశాను అనమాట. ఓకేనమ్మా? దట్స్ ఆల్. ఓకే అమ్మా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 33. Try this 4th problem. Another problem was given. This problem is also based on the concept of subset. Subset అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని మరో ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ రీడ్ ద గివెన్ ప్రాబ్లం. A is the set of prime numbers less than 10. A is the set of prime numbers less than 10. B is the set of odd numbers less than 10. C is the set of even numbers less than 10. How many of the following are true? A is subset to B, A is subset to C, B is subset to A, B is subset to C, C is subset to A, and C is subset to B. ఇక్కడ 6 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 6లో ఎన్ని కరెక్ట్ అని అడిగారు. అంటే సబ్సెట్ అంటే మనకు తెలుసు కదండి. If A and B are 2 sets and all the elements of A are also elements of B, then we say that A is subset to B. A and B అనేవి 2 సెట్స్ అయితే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా B సెట్లో ఉన్నట్లయితే అప్పుడు ఏ అనే సెట్ని Bకి సబ్సెట్ అంటాం. సబ్సెట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే సెట్లో నేను ఓవెల్స్ తీసుకున్నాను. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇది ఓవెల్ సెట్ వి. ఏ అనే సెట్లో 26 లెటర్స్ తీసుకున్నాను. ఏ కామా బి కామా సి అండ్ సో ఆన్ జెడ్. ఇప్పుడు కంపేర్ చేయండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వి సెట్ అండ్ ఏ సెట్? వి సెట్కి ఏ సెట్కి ఉన్న రిలేషన్ ఏంటి? వి సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ సెట్లో ఉన్నాయి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వి ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఎందుకంటే వి అనే సెట్లో ఏ ఉంది, ఏ అనే సెట్లో కూడా ఏ ఉంది. బి అనే సెట్లో ఈ ఉంది, ఏ అనే సెట్లో కూడా ఈ ఉంటుంది. ఎందుకంటే ఏ అనే సెట్లో 26 లెటర్స్ ఉన్నాయి. వి అనే సెట్లో ఐ ఉంది, ఏ అనే సెట్లో కూడా ఐ ఉంటుంది. వి అనే సెట్లో ఓ ఉంది, ఏ అనే సెట్లో కూడా ఓ ఉంటుంది. వి అనే సెట్లో యూ ఉంది, ఏ అనే సెట్లో కూడా ఈ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తాం? వి సబ్సెట్ టు ఏ బికాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వి ఆర్ ఇన్ ఏ. విలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ సెట్లో ఉన్నాయి. సో వి సబ్సెట్ టు ఏ. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 3 సెట్స్ ఇచ్చారు ఇక్కడ. ఏ సెట్, బి సెట్, సి సెట్. బట్ ముందు ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నాయి. ద గివెన్ 3 సెట్స్ ఆర్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఫస్ట్ ఐ విల్ కన్వర్ట్ దీస్ 3 సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. ముందు వీటిని రాస్టర్ ఫామ్లో రాద్దాం. రాస్టర్ ఫామ్లో రాయాలంటే మీకు నేను 5 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. సెట్స్కి పేరు ఇవ్వాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ సెట్? A. A is the name of the set. This set contains prime numbers less than 10. ఈ సెట్లో 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ తెలుసు. ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. మరి 10 కంటే తక్కువగా తీసుకోవాలి. అలాగే బి సెట్ ఉంది, సెకండ్ సెట్ ఉంది. సెకండ్ సెట్ నేమ్ బి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్? బి ఈస్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఇన్ ది సెట్ వీ హ్యావ్ టు టేక్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఆడ్ నెంబర్స్
odd numbers are only divisible by, odd numbers are not divisible by 2. A number which is not divisible by 2 is called odd number. 2 తో divisible numbers odd numbers అంటారు. 1, 3, 5, 7, 9 ఇవి ఎలిమెంట్స్. So what is the name of the third set? C. C is the set. C is the set. What are the elements of this set? Even numbers less than 10. 10 కంటే తక్కువగా ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. A number which is divisible by 2 is called even number. Even numbers are divisible by 2. 2, 4, 6, 8. 10 కంటే తక్కువ ఈవెన్ నెంబర్స్. సో వీటన్నిటిని కూడా సెట్ ఫామ్లో రాద్దాం. సో ఫస్ట్ ఏమి ఇవ్వాలి? నేమ్ ఇవ్వాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ సెట్? A. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెకండ్ సెట్? B. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది థర్డ్ సెట్? C. ఓకే, నేమ్ ఇచ్చాం. అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఐ ఆమ్ రైటింగ్ గివెన్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. ముందు రాస్టర్ ఫామ్లో రాస్తున్నాను. అందుకోసం 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. దేని తర్వాత ఏం చేయాలి? పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో ఐఎమ్ రైటింగ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 2, 3, 5, 7. What are the elements of second set? Odd numbers. 1, 3, 5, 7, 9. What are the elements of third set? Even numbers less than 10. 2, 4, 6, 8. Okay, we wrote elements. Next time, what we have to do next? Next we have to write closed bracket. Closed bracket pattern. Closed bracket. And first ఏం చేశానమ్మా? ఫస్ట్ ఐ కన్వర్టెడ్ గివెన్ 3 సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. ముందు ఇచ్చినటువంటి 3 సెట్స్ ని కూడా రాస్టర్ ఫామ్ లో రాశాను. ఇప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందో చెక్ చేద్దాం. ఈజ్ ఏ సబ్సెట్ టు బి? ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందా? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఏ సబ్సెట్ టు బి? ఏ అనేది బికి సబ్సెట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా బిలో ఉండాలి. If all the elements of set A are also elements of set B, then we say that A is subset to B. A set లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా B సెట్ లో ఉంటే అప్పుడు A ని B కి సబ్సెట్ అంటాం. ఏ ఒక్కటి లేకపోయినా సబ్సెట్ కాదు. A అనే సెట్ లో 2 ఉంది. ఇప్పుడు B సెట్ లో కూడా 2 ఉండాలి. మరి B అనే సెట్ లో 2 ఉందా? 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది, కానీ 2 లేదు. సో A is, ఇది తప్పు అవలేదు ఫస్ట్ది. A is not subset to B. సింబాలిక్ గా రాస్తే A is not subset to B. A అనేది B కి సబ్సెట్ అవ్వలేదు. ఎందుకంటే A అనే సెట్ లో 2 ఉంది, బట్ B అనే సెట్ లో కూడా 2 ఉండాలి. లేదు, ఫస్ట్ వన్ ఫెయిల్. నెక్స్ట్ A సబ్సెట్ టు C. A అనే సెట్ C అనే సెట్ కి సబ్సెట్ అవుతుందా? A అనే సెట్ C అనే సెట్ కి సబ్సెట్ అవ్వాలంటే A లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా C లో ఉండాలి. If all elements of A are also elements of C, then we say that A is subset to C. చూద్దాం. A అనే సెట్ లో 2 ఉంది, C అనే సెట్ లో 2 ఉందా? ఉంది. A అనే సెట్ లో 3 ఉంది, మరి C అనే సెట్ లో 3 ఉందా? లేదు. 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది. సో సబ్సెట్ కాదు. ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా సబ్సెట్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. A is not subset to C. దీన్ని సింబాలిక్ గా రాస్తామంటే A is not subset to C. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. B సబ్సెట్ A. B అనేది A కి సబ్సెట్ అవుతుందా? అంటే బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయా చూద్దాం. బిలో 1 ఉంది, అప్పుడు ఏలో కూడా 1 ఉందా? లేదు. సో పోయింది. B is not subset. B is not subset to A because all elements of B are not in A. B లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉండాలి, కానీ లేవు కదా. బిలో 1 ఉంది, బట్ ఏలో 1 ఉందేంటి? లేదు. సో B is not subset to A. సింబాలిక్ ఫామ్. B is not subset to A. నెక్స్ట్ ఇది కూడా పోయింది. థర్డ్. ఫోర్త్, B సబ్సెట్ టు C. B అనేది C కి సబ్సెట్ అవుతుందా? B అనే సెట్ C అనే సెట్ కి సబ్సెట్ అవ్వాలంటే B లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా C లో ఉండాలి. B లో 1 ఉంది, C లో 1 ఉందా? లేదు. సో ఇది కూడా పోయింది. ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా వెళ్ళిపోతుంది. సో B is not subset to C. సింబాలిక్ ఫామ్ ఈస్ B is not subset to C. ఇది పోయింది. నెక్స్ట్ C సబ్సెట్ టు A అవుతుందా? C సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏ సెట్ లో ఉన్నాయా? C సెట్ లో ఉన్నారు 2 ఉంది, ఏ సెట్ లో 2 ఉందా? ఎస్ ఉంది. C సెట్ లో 4 ఉంది,
ఏ సెట్లో 4 ఉందా? లేదు. సో ఇది కూడా పోయింది. సి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఏ. సింబాలిక్ ఫామ్ సి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఏ. ఇక లాస్ట్ సి సబ్సెట్ బి అవుతుందో చెక్ చేద్దాం. సి సబ్సెట్ బి అవ్వాలంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉండాలి. సిలో 2 ఉంది, బిలో 2 ఉందా? పోయింది, ఇక్కడ లేదు. సో సి ఈజ్ ఆల్సో నాట్ సబ్సెట్ టు బి. సింబాలిక్ ఫామ్ సి ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. సో ఇక్కడ ఎవరు కూడా సబ్సెట్స్ అవ్వట్లేదు. ఆడేమంటున్నాడు? హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఏది ట్రూ అంటున్నాడు, ఏది ట్రూ కాదు. ఆల్ ఆర్ ఫాల్స్, అన్ని కూడా పోయినాయి. ఇక్కడ ఎవరికి సబ్సెట్స్ కాదు. ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు సి, బి ఈజ్ నాట్ సబ్సెట్ టు సి, బి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఏ, సి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఏ, సి ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. ఎవరికి సబ్సెట్స్ కాదు. ఆల్ ఆర్ ఫాల్స్, ఆల్ ఆర్ ఫాల్స్, అన్ని కూడా తప్పే. ఇక్కడ ఎవరికి కూడా సబ్సెట్ అవ్వలేదు. సో ఏమా దిస్ ఈస్ 4th ప్రాబ్లం. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి సెట్స్ని రాస్టర్ ఫామ్లోకి రాసి అప్పుడు ఇది చెక్ చేశాను. మీకు అర్థమైంది కదండి? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటేనమ్మా, the next problem is A is equal, next do this problem. A is equal to set 1, 2, 3, 4. B is equal to set 2, 4. C is equal to set 1, 2, 3, 4, 7. And pi is equal to set empty. Fill in the following, fill in the blanks with, fill in the following with subset or not subset. We have to fill the following sets, the following blanks by using subset symbol or not subset symbol. కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ద ఫస్ట్ బ్లాంక్ ఈస్ A-B. ద సెకండ్ బ్లాంక్ ఈస్ C-A. అండ్ ద థర్డ్ బ్లాంక్ ఈస్ B-A. అండ్ ద ఫోర్త్ బ్లాంక్ ఈస్ A-C. and the fifth blank is B-C, and the sixth blank is Pi-B. తెలుసు కదండి మనకి సబ్సెట్ నాట్ సబ్సెట్ అంటే మనం చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ A-B అంటే ఏ అనే సెట్ B కి సబ్సెట్ అయితే ఇక్కడ సబ్సెట్ సింబల్ పెడతాం, సబ్సెట్ కాకపోతే నాట్ సబ్సెట్ పెడతాం. ఏ అనే సెట్ B కి సబ్సెట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండాలి. ఏలో 1 ఉంది, బిలో 1 ఉందా? లేదు. సో లేనప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందంటే అవ్వదు. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. నెక్స్ట్ C-A అంటే సి అనే సెట్ ఏకి సబ్సెట్ అవుతుందా? సి అనే సెట్ ఏకి సబ్సెట్ అవ్వాలంటే సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏ సెట్లో ఉండాలి. సి సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ సెట్లో ఉండాలి. సి సెట్లో 1 ఉంది, ఏ సెట్లో 1 ఉందా? ఎస్ ఉంది. సి సెట్లో 2 ఉంది, ఏ సెట్లో 2 ఉందా? ఎస్ ఉంది. సి సెట్లో 3 ఉంది, ఏ సెట్లో 3 ఉందా? ఉంది. సి సెట్లో 4 ఉంది, ఏ సెట్లో 4 ఉందా? ఎస్ ఉంది. సి సెట్లో 7 ఉంది, ఏ సెట్లో 7 ఉందా? లేదు. లేనప్పుడు సి అనేది సబ్సెట్ కాదు. సి ఈస్ నాట్ సబ్సెట్ టు ఏ. నెక్స్ట్ థర్డ్ వన్ B-A. బి అనే సెట్ ఏ అనే సెట్కి సబ్సెట్ అవుతుందా? బి అనే సెట్ ఏ అనే సెట్కి సబ్సెట్ అవ్వాలంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏ సెట్లో ఉండాలి. సెట్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సెట్ ఏలో ఉండాలి. సెట్ బిలో 2 ఉంది, సెట్ ఏలో 2 ఉందా? ఎస్ ఉంది. సెట్ బిలో 4 ఉంది, సెట్ ఏలో 4 ఉందా? ఎస్ ఉంది. అంటే బి సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏ సెట్లో ఉంది, కాబట్టి బి సబ్సెట్ టు ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్ A-C అంటే ఏ అనే సెట్ సి అనే సెట్ ఒకదాని కూడా సబ్సెట్ అవుతాయా? ఏ అనే సెట్ సి అనే సెట్ సబ్సెట్ అవ్వాలంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండాలి.
ఏ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సి సెట్లో ఉండాలి. ఏ సెట్లో 1 ఉంది, సిలో 1 ఉందా? ఉంది. ఏ సెట్లో 2 ఉంది, సి సెట్లో 2 ఉందా? ఎస్ ఉంది. ఏనే సెట్లో 3 ఉంది, సిఎన్ సెట్లో 3 ఉందా? ఉంది. ఏనే సెట్లో 4 ఉంది, సిఎన్ సెట్లో 4 ఉందా? ఉంది. సో ఏ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సి సెట్లో ఉంది కాబట్టి ఏ సబ్సెట్ టు సి. నెక్స్ట్ బి డాష్ సి. బి అనే సెట్ సి అనే సెట్ కి సబ్సెట్ అవుతుందా చూద్దాం. బి అనే సెట్లో 2 ఉంది, సిఎన్ సెట్లో 2 ఉందా? ఉంది. బి అనే సెట్లో 4 ఉంది, సిఎన్ సెట్లో 4 ఉందా? ఎస్ ఉంది. సో బి సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సి సెట్ లో ఉంది కాబట్టి బి సబ్సెట్ టు సి. నెక్స్ట్ పై డాష్ బి. పై అంటే ఎంటీ సెట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ పేజ్ నంబర్ 33. ట్రై దిస్ fourth one. This is fourth problem actually. A is the set of prime numbers smaller than 10. A is the set of prime numbers smaller than 10. B is the set of odd numbers less than 10. And C is the set of even numbers less than 10. How many of the following statements are true? What do you understand from the given problem? Here 4 sets are given. Sorry, 3 sets are given. First set name A, second set name B, and third set name C. ఇక్కడ 3 సెట్స్ ఇచ్చారు. ఇచ్చి ఇందులో ఏది ట్రూ అవుతుందో మనం ఐడెంటిఫై చేయమన్నారు. ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ సబ్సెట్ సి, సి సబ్సెట్ ఏ, బి సబ్సెట్ సి, సి సబ్సెట్ బి. ఏ స్టేట్మెంట్ ఇందులో ట్రూ అని మనం అడుగుతున్నారండి. అంటే ముందు మనకి ఏ సెట్ ఎవరికి సబ్సెట్ అవుతుందో మనకి తెలియాలి. తెలియాలంటే ముందు ఈ సెట్స్ అన్నింటిలో కూడా నేను ముందు రాస్టర్ ఫామ్ లో రాస్తాను. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ టు కన్వర్ట్ ఏ సెట్ ఇన్ రాస్టర్ ఫామ్. ఒక సెట్ ఇన్ రాస్టర్ ఫామ్ లో రాయడం ఎలాగో మీకు నేను చెప్పాను. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. Name of the first set is already given. A. A is the set of prime numbers smaller than 10. ఏ సెట్ లో ఎవరు ఉన్నారండి? ఏ అనే సెట్ లో ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే అంటే 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. అలాగే బి అనే సెట్. బి అనే సెట్ లో ఎవరు ఉన్నారండి? బి ఈస్ ద సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 10. బి అనే సెట్ లో ఎవరు ఉన్నారు? ఆడ్ నంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ఆడ్ నంబర్స్ తీసుకోవాలి. సి అనే సెట్ లో ఎవరు ఉన్నారు? సి ఈస్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10. సి అనే సెట్ లో 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఈవెన్ నంబర్స్ ఉన్నారనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ద ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10. ఫస్ట్ వీటిని నేను రాస్టర్ ఫామ్ లో రాస్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఇచ్చిన సెట్ కి ఒక పేరు ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఫస్ట్ సెట్ నేమ్ ఏ, సెకండ్ సెట్ నేమ్ బి, థర్డ్ సెట్ నేమ్ సి. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు పుట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. వీ హ్యావ్ టు రైట్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు సింబల్, ఈజ్ ఈక్వల్ టు సింబల్, ఈజ్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. గో ఫస్ట్ సెట్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. అంటే నేను ఏం చేస్తున్నానండి? ఫస్ట్ ఐఎమ్ కన్వర్టింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఇంటూ రాస్టర్ ఫామ్. ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను రాస్టర్ ఫామ్ లో రాస్తున్నాను. తర్వాత ఏం చేయాలి? ఫోర్త్ పాయింట్, వీ హ్యావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది గివెన్ సెట్. సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. ఫస్ట్ సెట్ లో ఎవరున్నారు? ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10. ఈ సెట్ లో ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఈజ్ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ప్రైమ్ నెంబర్, 11 ఈజ్ ప్రైమ్ నెంబర్. బట్ 10 కంటే తక్కువ తీసుకోవాలి కాబట్టి 2, 3, 5, 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్. బి అనే సెట్ లో ఎవరిని తీసుకోవాలి? B is the set of odd numbers less than 10. B అనే సెట్ లో 10 కంటే తక్కువగా ఉన్న ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. 1, 3, 5, 7, 9. నెక్స్ట్ C అనే సెట్ లో ఉన్నారండి? C is the set of even numbers less than 10. C అనే సెట్ లో ఉన్నారండి?
సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువగా ఉన్న ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 10 కంటే తక్కువగా ఉన్న ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8. అంతే. ఫిఫ్త్ పాయింట్ ఏం చేయాలి? పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. వీ హ్యావ్ టు పుట్ క్లోజ్డ్ బ్రాకెట్. వీటిని ఏమని చదువుతారంటే యాక్చువల్గా కర్లీ బ్రేసెస్ అంటారమ్మా. కర్లీ బ్రేసెస్ అంటే కర్లీ బ్రాకెట్స్. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ కలిపి కర్లీ బ్రాకెట్స్ అంటారు అనమాట. సో ఫైనలీ పుట్ క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇప్పుడు నేను అన్నింటిని కూడా రాష్ట్ర ఫామ్లో రాశాను. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగో మనం చూద్దాం. ఫస్ట్ ఏ సబ్సెట్ బి అవుతుందా లేదో చూద్దాం. ఏ సబ్సెట్ బి అవ్వాలంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండాలి. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ బి దెన్ వి సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. ఏలో 2 ఉంది, బిలో 2 ఉందా? లేదు. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. మరి ఏలో 2 ఉంది, బిలో 2 లేదు. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. సింబాలిక్ గా రాస్తే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. ఫస్ట్ వన్ పోయింది. A is not subset to B because all the elements of A are not elements of B. A లో ఎలిమెంట్స్ ఏ కూడా B లో లేవు. A లో 2 ఉంది, B లో 2 లేదు. A లో 3 ఉంది, B లో 3 ఉంది. A లో 5 ఉంది, B లో 5 ఉంది. A లో 7 ఉంది, B లో 7 ఉంది. బట్ ఓకే, 3, 5, 7 ఓకే. బట్ వాట్ అబౌట్ 2? 2 is not a part of set B. 2 is not a part of set B. So A is not subset to B. A is not subset to B. Next, okay.